హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పక్ విహార్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ట్రావెల్ ఇన్స్పిరేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేస్తున్నది ఒక స్పెషల్ జర్నీ. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అద్భుతమైన సన్ రైజ్ని చూడటానికి మేము కోవెంట్ నుంచి ఫోక్స్టోన్కి ట్రావెల్ చేస్తున్నాం. ఇంక్రెడిబుల్ ఎక్స్పీరియన్స్ సీ ఫ్రంట్ని అందిస్తున్న గ్రాండ్ బర్షన్ హోటల్లో స్టే చేశాం. మా స్టోరీ ముందుగా హార్బర్ ఆర్మ్తో ప్రారంభమవుతుంది. ఇప్పుడు వయాడక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫోక్స్టోన్ హార్బర్ వయాడక్ట్ అనేది ఒకప్పుడు ట్రైన్స్ నేరుగా హార్బర్ తీసుకువెళ్ళే ఒక రిమార్కబుల్ పీస్ ఆఫ్ ఇంజనీరింగ్. తన సిరీస్ ఆఫ్ ఆర్చెస్తో ఈ వయాడక్ట్ విక్టోరియన్ ఎరా యొక్క యాంబిషన్కి నిదర్శనం లాంటిది. ఇప్పుడు ఈ మార్గంలో రైలు వెళ్ళనప్పటికీ వయాడక్ట్ పబ్లిక్ వాక్వేగా భద్రపరిచింది. ఫోక్స్టోన్ హార్బర్ స్టేషన్ క్రాస్ ఛానల్ ట్రావెల్ అభివృద్ధితో ముడిపడి ఉన్న గొప్ప చరిత్రను కలిగి ఉంది. 1850లో ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వే ద్వారా ఓపెన్ చేయబడింది. ఇది లండన్ మరియు యూరోప్ మధ్య ప్రయాణించే ప్రయాణికులు కీలకమైన జంక్షన్గా పనిచేసింది. ఈ స్టేషన్ మొదట్లో ఫోక్స్టోన్ నుండి బోల్గోన్ వరకు ఫెర్రీ క్రాసింగ్తో పాటు లండన్ నుంచి ప్యారిస్కు ప్రయాణాన్ని సులభవంతమైన చేసే విస్తృత ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ స్టేషన్ హార్బర్లోకి విస్తరించి ఉన్న పేర్ పై నిర్మించబడింది. రైళ్లు నేరుగా వెయిటింగ్ ఫెర్రీలకు నడపడానికి వీలుగా కల్పిస్తుంది. ముఖ్యంగా 19వ శతాబ్దం చివరి మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఇన్నోవేటివ్ డిజైన్ ఫోక్స్టోన్ హార్బర్ను ప్రయాణికులు మరియు సరుకు రవాణా రెండింటికి ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. 2 ప్రపంచాల యుద్ధాల సమయంలో ఈ స్టేషన్ గణనీయమైన ఉపయోగాన్ని చూసింది. ఫ్రంట్ లైన్స్కు వెళ్లే దళాలకు బయలుదేరే ప్రదేశంగా మరియు తిరిగి వచ్చే సైనికులకు రిసెప్షన్ పాయింట్గా ఉపయోగపడింది. యుద్ధం తర్వాత కాలంలో విమాన ప్రయాణాలు పెరుగుదల వల్ల ఫెర్రీ సేవలలో తగ్గటం కారణమైంది. స్టేషన్ వినియోగాన్ని ప్రభావితం చేసింది. అయినా సరే స్టేషన్ 20వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. 1990ల సమయానికి రెగ్యులర్ ప్యాసింజర్ సర్వీసెస్ సీజ్ చేయబడ్డాయి మరియు ప్రధానంగా ప్రత్యేక కార్యక్రమాలు మరియు హెరిటేజ్ రైలు పర్యటన కోసం స్టేషన్ పరిమిత వినియోగాన్ని మాత్రమే అందించింది. బీచ్ ఇంకా ఎంతో ప్రసిద్ధి చెందిన హార్బర్ ఆర్మ్ పక్కగా అలా వెళ్ళి చూద్దాం. తీరాన్ని కొట్టుకునే అలలు, గాలిలో తాజా సముద్రపు గాలితో ఇక్కడి వ్యూస్ చాలా అందంగా ఉంటాయి. హార్బర్ ఆర్మ్ స్థానికులకు మరియు పర్యాటకులు ఒక పాపులర్ స్పాట్. ఇది సరదాగా నడవటానికి, లోకల్ ఫుడ్స్ని ఎంజాయ్ చేయడానికి, ఇంకా సుందరమైన పరిసరాలు ఆస్వాదించడానికి సరైన ప్రదేశం. ఫోక్స్టోన్ హార్బర్ స్టేషన్ అధికారికంగా 2001లో ప్యాసింజర్ సేవలను మూసివేసింది. 2009లో చివరి రైలు వెళ్ళింది. ఆ తర్వాత సంవత్సరంలో ఈ ప్రదేశం ట్రాన్స్ఫర్మేషన్ చూసింది. హార్బర్ ఏరియాని పునరావృద్ధి చేయడంలో లార్జర్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగమైంది. ఈరోజు స్టేషన్ మరియు దాని పరిసరాలు వైబ్రెంట్ కమ్యూనిటీ స్పేస్లో భాగంగా ఉంది. మా ఫోక్స్టోన్ అడ్వెంచర్కి ఇది ముగింపు. చారిత్రాత్మకమైన వయాడక్ట్ నుంచి సీనింగ్ హార్బర్ వరకు ఈ అందమైన కోస్టల్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో మేము అద్భుతమైన సమయాన్ని గడిపాము. ఇప్పుడు మేము మా తదుపరి గమ్యస్థానం క్యాంటర్బరీకి వెళ్తున్నాము. మరిన్ని ఎగ్జైటింగ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కోసం స్టే ట్యూన్ టు పుష్పక్ విహార్. ఇప్పుడు క్యాంటర్బరీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో. మీరు కనుక ఈ వీడియోని ఎంజాయ్ చేసి ఉంటే ట్రావెల్ అడ్వెంచర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పుష్పక్ విహార్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.